కృష్ణా నది వర్షాఛాయ ప్రాంతాల గుండా పారేటటువంటి నది. అండ్ కృష్ణా నదిలో ఉన్నటువంటి మొత్తం అవైలబుల్ వాటర్ ఎంత అంటే 2060 టీఎంసీ మాత్రమే. అంటే మొత్తం కృష్ణా నదిలో నికర జలాల యొక్క అవైలబిలిటీ 2060 టీఎంసీ మాత్రమే. కానీ గోదావరి ప్రాంతము అంటే గోదావరి పరివాహక ప్రాంతం ఎక్కడెక్కడి నుండి అయితే పారుతుందో ఆ పర్టికులర్ ప్రాంతాలలో మరి కృష్ణానది పారేటటువంటి ప్రాంతాలలో యావరేజ్ రెయిన్ఫాల్ కనుక తీసుకుంటే ఇక్కడ 600 నుండి 780 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే కృష్ణానది పారేటటువంటి ప్రదేశాలలో కురుస్తుంది. అంటే ఈ కృష్ణానది ఎక్కడెక్కడైతే పారుతుందో అక్కడ ప్రాంతాలకు ఎక్కువ నీళ్ళు అవసరం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు వర్షపాతం మీద ఆధారపడలేనటువంటి పరిస్థితి. వాళ్ళు ఆధారపడాల్సినటువంటి ఏకైక ఆధారం ఏంటి అని అంటే కృష్ణానది పారేటటువంటి కృష్ణానది నీటి మీద ఆధారపడాలి. మీరు మహారాష్ట్రలో తీసుకున్న, కర్ణాటకలో తీసుకున్న, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని ఆంధ్ర తెలంగాణ ప్రాంతంలో తీసుకున్నా సరే, ఒక్క ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర ప్రాంతాన్ని వదిలిపెడితే ఇటు రాయలసీమ ప్రాంతం కానీ, ఇటు దక్షిణ తెలంగాణ ప్రాంతం కానీ, మరియు కర్ణాటకలోని షిమోగా ప్రాంతాలు ఇవన్నీ కూడా అత్యంత వెనుకబడినటువంటి ప్రాంతాలు, వర్ష ఛాయ ఉన్నటువంటి ప్రాంతాలు. వర్ష ఛాయ ఉన్నటువంటి ప్రాంతాలు అంటే మీనింగ్ ఏంటి అని అంటే, సో ఇక్కడ వెస్టర్న్ ఘాట్స్ ఉంటాయండి. ఈ వెస్టర్న్ ఘాట్స్ గుండా మాన్సూనల్ వేవ్స్ అంటే ఋతుపవనాలకు సంబంధించినటువంటి విండ్స్ వస్తున్నప్పుడు ఈ వెస్టర్న్ ఘాట్స్కి అడ్డుకొని ఇక్కడే వర్షం కురుస్తుంది ఎక్కువ. కాబట్టి వెస్టర్న్ ఘాట్స్ మొత్తం కూడా ఫుల్ గ్రీన్గా ఉంటుంది. దాని తర్వాత ఈ వెస్టర్న్ ఘాట్స్ను దాటుకొని పోయేటటువంటి ఈ పవనాలు ఏవైతే ఉంటాయో వెస్టర్న్ ఘాట్స్కు దూరంగా వర్షాన్ని కురిపిస్తాయి. అంటే ఉత్తర తెలంగాణ ప్రాంతంలో మరియు సెంట్రల్ తెలంగాణ ప్రాంతంలో వర్షాలు పడతాయి తప్ప ఈ దక్షిణ తెలంగాణ ప్రాంతంలో కానీ, ఈ వెస్టర్న్ ఘాట్స్కి కింద ఉన్నటువంటి రాయలసీమ ప్రాంతంలో కానీ, షిమోగా లాంటి ప్రాంతాలలో వర్షం పడదు. అందుకోసమే కృష్ణానది మీద ఒత్తిడి ఎక్కువ, కృష్ణానది ప్రాజెక్టుల మీద ఒత్తిడి ఎక్కువ, కృష్ణానది యొక్క పంచడంలో కూడా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కానీ గోదావరి నదికి వచ్చేటటువంటి సమయంలో గోదావరి నది ఎక్కడెక్కడైతే పారుతుందో లైక్ ఉత్తర తెలంగాణ ప్రాంతంలో కానీ, మహారాష్ట్రలో కానీ, మరియు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ, తెలంగాణ ప్రాంతంలో కానీ ఇదంతా కూడా దాదాపుగా మినిమం వర్షపాతం అనేది ఉంటుంది. అరౌండ్ 1180 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం కురిసేటటువంటి ప్రాంతంలో గోదావరి పారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇది గోదావరి నది అని కనుక తీసుకుంటే ఇక్కడ గోదావరి నదికి ఉండేటటువంటి ఉపనదులు వాటికవే అతిపెద్ద నదులు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు గోదావరి నది కనుక తీసుకోండి, గోదావరి నది మహారాష్ట్ర నుండి వస్తుంది. ఈ మహారాష్ట్ర నుండి వచ్చేటటువంటి క్రమంలో హరిద్ర నది ఉపనది అయినటువంటి హరిద్ర నది కానీ, దాని తర్వాత శుద్ధవాగు నది కానీ, దాని తర్వాత స్వర్ణ నది కానీ, దాని తర్వాత గోదావరితోటి కలిసేటటువంటి కడెం నది కానీ, దాని తర్వాత ఎస్ఆర్ఎస్పికి సంబంధించినటువంటి అంశాలు కానీ, దాని తర్వాత పెద్దవాగు కానీ, దాని తర్వాత రాళ్ళవాగు కానీ, దాని తర్వాత వట్టివాగు కానీ, దాని తర్వాత పైనకెంచి వచ్చేటటువంటి ప్రాణహిత, ఇది ప్రాణహిత నది, ఇది గోదావరితోటి కలుస్తుంది. ఈ ప్రాణహిత నది కూడా ఏ రెండు నదులతోటి కలుస్తుంది? వైన్గంగా మరియు పెన్గంగా. దానికంటే ఇప్పుడు ఇదంతా కూడా పెన్గంగా చూడండి, ఇదంతా కూడా పెన్గంగా. మళ్ళీ పెన్గంగకు ఉపనదులలో వార్దా ఉంటుంది, తర్వాత వైన్గంగా, ఈ రెండు కూడా కలిసి ప్రాణహిత నదిగా మళ్ళీ గోదావరికి వచ్చి కలుస్తాయి. ఇక్కడే తుమ్మిడిహెడ్ దగ్గరనే ఇంతకుముందు ఇప్పుడు మనము కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ కట్టాం కదా, ఆ కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ను మొదటగా డిజైన్ చేసింది వైన్గంగా పెనుగంగా కలిసి ఇక్కడ తుమ్మిడిహెడ్ దగ్గర కలిసినటువంటి క్రమంలో ప్రాణహిత నదికి అడ్డంగా తుమ్మిడిహెడ్ దగ్గర కాళేశ్వరం ప్రాజెక్టుని అంతకుముందు కట్టాలనుకున్నాం. ఇప్పుడు దాన్ని రీడిజైన్ చేసి ప్రాణహిత నది గోదావరితోటి కలిసిన తర్వాత మనము కాళేశ్వరం ప్రాజెక్టును కట్టుకుంటున్నాం. దాని తర్వాత కొంచెం దూరం పోయిన తర్వాత మీకు అతిపెద్ద నది అయినటువంటి ఇంద్రావతి నది వస్తుంది. దాని తర్వాత ఇక్కడ ఇచ్చంపల్లి ప్రాజెక్ట్ ఉంది చూడండి, దీని గురించి మనం గోదావరి నదికి సంబంధించి మనం చర్చిస్తాం. దాని తర్వాత దేవాదుల ప్రాజెక్ట్ ఉంది. దాని తర్వాత కూడా చాలా నదులు కూడా వచ్చి సో ఇక్కడ గోదావరితో కలుస్తాయి. దాని తర్వాత ఇక్కడ దుమ్మగూడెం దగ్గర ఇప్పుడు సీతారామ ఎత్తిపోతల పథకం కడుతున్నాం. సో ఈ రకంగా చూసుకుంటూ పోతే గోదావరి నది మొత్తం కూడా మీరు ఇక్కడ ఇప్పుడు మంజీరా నది వచ్చి కూడా గోదావరి నదితోటే కలుస్తుంది. అంటే
గోదావరి నదికి ఉన్నటువంటి ఉపనదులు మంజీరా నది కానీ, దాని తర్వాత శుద్ధవాగు నది కానీ, కడెం కానీ, స్వర్ణ కానీ, పెనుగంగ కానీ, వైన్గంగ కానీ, ఇంద్రావతి కానీ, దాని తర్వాత ప్రాణహిత కానీ, దాని తర్వాత దుమ్మగూడెం దగ్గర ఉన్నటువంటి చిన్న చిన్న నదులు కానీ, ఇవన్నీ కూడా మరలా తర్వాత గోదావరి నదితోటి కలిసేటటువంటి ఇంకొక పెద్ద నది మానేరు నది కానీ, ఇవన్నీ కూడా స్వతహాగానే అతిపెద్దవైనటువంటి నదులు. మరియు ఇవే కాకుండా ఈ పర్టికులర్ ప్రాజెక్టులన్నీ కూడా అత్యంత వాటర్ను గోదావరికి అక్యుములేట్ చేస్తాయి కాబట్టి అత్యధికమైనటువంటి వర్షపాతం ఉంటుంది. మరియు ఎక్కువ ఉపనదులు ఉండడం చేత నీటి అవైలబిలిటీ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి గోదావరి నది పైన నిర్మించినటువంటి ప్రాజెక్టులపైన పెద్దగా వివాదాలు ఉండవు. అండ్ దాంతోపాటుగా గోదావరి నది పైన నిర్మించినటువంటి ప్రాజెక్టులలో నీటిని పంచుకోవడంలో కూడా పెద్దగా ఒత్తిడి ఉండదు. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా దాదాపుగా మోర్ దెన్ 2000 టీఎంసీ ఆఫ్ వాటరు బంగాళాఖాతంలో మరి ఊరికేనే కలుస్తుంది. ఇప్పుడు కావాల్సిందల్లా ఏంటి అంటే గోదావరి వాటర్ను సంపూర్ణంగా వాడుకోవడానికి మరి ప్రాజెక్టులు నిర్మించి ఈ ప్రాజెక్టులలో డిస్ట్రిబ్యూటివ్ కాలువలను కట్టి దాన్ని తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతాలకు చేరవేయడమే ఈ గోదావరి ప్రాజెక్టులో చేయాల్సినటువంటి ఫినామినన్. ఒక్కసారి గోదావరి నదికి సంబంధించి GRMB గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు 2020-21లో ఇచ్చినటువంటి యాన్యువల్ రిపోర్ట్ ప్రకారము ఇది ఎక్కడ పుడుతుంది అని అడుగుతాడు. గోదావరి నది అఫీషియల్గా పుట్టేది ఏంటి అని అంటే బ్రహ్మగిరికి దగ్గరలో త్రయంబకేశ్వరం దగ్గర నాసిక్ జిల్లాలో పుడుతుంది. అంటే గోదావరి నది యొక్క పుట్టుక మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా, కృష్ణానది పుట్టేదేమో సతరా జిల్లా, అది కూడా మహారాష్ట్రలోనే. ఇప్పుడు గోదావరి నది పుట్టేదేమో నాసిక్ జిల్లా త్రయంబకేశ్వరం. ఓకే, త్రయంబకేశ్వరం ఇది గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత ఇది మొత్తం భారతదేశానికి సంబంధించినటువంటి మొత్తం జియోగ్రాఫికల్ ఏరియాలో ఇది నేను ఎందుకు చూపిస్తానని మీకంటే అఫీషియల్గా మీకు ఎక్కడైనా వేరే ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే ఈ పర్టికులర్ టేబుల్ తోటి మీరు పోల్చి ఆ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ సరి చేసుకోండి. ఎందుకంటే ఇది అఫీషియల్గా GRMB వాళ్ళు ఇచ్చినటువంటి అఫీషియల్ రిపోర్ట్ కాబట్టి ఇదే ఫైనల్ అవుతుంది. ఓకే, దాని తర్వాత ఇది మొత్తం జియోగ్రాఫికల్ ఏరియాలో గోదావరి నది 9.5% ప్రాంతాన్ని ఆక్రమిస్తుంది. అంటే చాలా పెద్ద నది అని అర్థం. అండ్ ఇది అవసరం లేదండి. దాని తర్వాత దీని యొక్క బౌండరీస్ వచ్చేసి ఇప్పుడు వెస్టర్న్ ఘాట్స్లో ఇది పుడుతుందండి. దాని తర్వాత నార్త్లో దీనికి అంటే ఇది గోదావరి నది అయితే ఇక్కడ వెస్ట్లో ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా సత్మల హిల్స్, అజంతా రేంజ్, మహాదేవ హిల్స్ వెస్ట్లో ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా నార్త్లో ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పిన అన్ని వెస్ట్లో ఉన్నాయల్లో కూడా వెస్టర్న్ ఘాట్స్ ఉంటాయి. ఈస్ట్లో ఇటు సైడ్ అయితేనేమో మనకు ఈస్టర్న్ ఘాట్స్, బే ఆఫ్ బెంగాల్ ఉంటుంది. దాని తర్వాత సౌత్లో బాలాఘట్, మహాదేవ రేంజ్. ఓకే, దాని తర్వాత వెస్టర్న్ ఘాట్స్ నుండి అనంతగిరి వరకు కూడా ఇది స్ట్రెచ్ అయి ఉంటుంది. దాని తర్వాత గోదావరి నదికి సంబంధించి మిమ్మల్ని అడిగేటటువంటి ప్రశ్నలలో ఇంకొక ముఖ్యమైనటువంటి ప్రశ్న ఏంటి అంటే దీని యొక్క కచ్మెంట్ ఏరియా ఎంత అంటాడు. 3,12,812 స్క్వేర్ కిలోమీటర్స్, మైల్స్ కాదు స్క్వేర్ కిలోమీటర్స్. దీన్ని చాలా జాగ్రత్తగా గమనించండి. గోదావరి నది యొక్క కచ్మెంట్ ఏరియా అంటే పరివాహక ప్రాంతము. పరివాహక ప్రాంతం అంటే ఏంటి? ఒక నదికి ఉండేటటువంటి ఉపనదులు, వాటి యొక్క ఉపనదులు ఇవన్నీ కూడా కలిపి నదిలోకి నీటిని చేరడం అనేది జరుగుతుంది. అండ్ వర్షం ద్వారా కూడా నదిలోకి నీరు చేరుతుంది. ఇట్లా ఉపనదులు, ఆ నదిలోకి నీళ్లు చేరేటటువంటి ప్రదేశం మొత్తం కూడా కలిపి ఆ నది యొక్క కచ్మెంట్ ఏరియా లేదా పరివాహక ప్రాంతం అని చెప్పేసి అంటాం. గోదావరి నది యొక్క పరివాహక ప్రాంతము 3,12,812 స్క్వేర్ కిలోమీటర్స్. మీరు కొన్ని ప్రాంతాలలో స్క్వేర్ మైల్స్ అని ఉంటుంది. దాంతో కన్ఫ్యూజ్ కాకుండా మీరు స్క్వేర్ కిలోమీటర్స్ అని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒకవేళ కృష్ణానదికి సంబంధించి కనుక నేను మాట్లాడితే అది 2,58,000 స్క్వేర్ కిలోమీటర్ల పరివాహక ప్రాంతాన్ని కలిగి ఉంది. ఇప్పుడు కృష్ణానది యొక్క పరివాహక ప్రాంతంతో పోల్చుకుంటే గోదావరి నది యొక్క పరివాహక ప్రాంతం ఎక్కువ. దాని తర్వాత లెంగ్త్ ఆఫ్ ద రివర్ అంటే గోదావరి నది యొక్క పొడవు ఎంత అని అడుగుతాడు. ఇది కూడా GRMB అఫీషియల్ నెంబరు.
కృష్ణా నది యొక్క పొడవు నేను ఇంతకుముందే అఫీషియల్గా చూపించాను 1401 కిలోమీటర్లు. ఇప్పుడు గోదావరి నది యొక్క పొడవేమో 1465 కిలోమీటర్లు అండి. ఓకే, ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ నంబర్, చాలాసార్లు అడిగినటువంటి ప్రశ్న ఇది. ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ ప్రశ్న మిమ్మల్ని ఏమడుగుతాడంటే, ఇప్పుడు ఈ పర్టికులర్ నది ఏ ఏ రాష్ట్రాలను పరివాహక ప్రాంతాలుగా కలిగి ఉంది అని అంటాడు. ఓకే, సో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిషా, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, యానంలోని కొంత ప్రాంతం పుదుచ్చేరి. అంటే మొత్తం ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయండి? మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిస్సా, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఓకే, పుదుచ్చేరి. మొత్తము 8 రాష్ట్రాలండి. ఇంతకుముందు 7 రాష్ట్రాలు అనేవాళ్ళము. ఇప్పుడు పుదుచ్చేరిలోని యానం కూడా కొంత పాటును గౌతమి నది వచ్చి కలుస్తుంది. కాబట్టి యానం కూడా ఈ పర్టికులర్ గోదావరి నది పరివాహక ప్రాంతంలో ఉంటుంది. కాబట్టి మొత్తం 8 రాష్ట్రాలు. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత తెలంగాణ మరియు ఆంధ్రాలో మొత్తం గోదావరి నది యొక్క పొడవు ఎంత అంటాడు? 772 కిలోమీటర్లు. మైల్స్ కాదు, ఇది కిలోమీటర్లు. దాని తర్వాత మేజర్ ట్రిబ్యూటరీస్, గోదావరి నదికి ఉన్నటువంటి మేజర్ ట్రిబ్యూటరీస్ ఏంటి అని అంటే ప్రవర, మంజీరా, మానేరు, ఇవన్నీ కూడా రైట్ సైడ్లో ఉండేటటువంటి అతి ముఖ్యమైనటువంటి ట్రిబ్యూటరీస్. లెఫ్ట్ సైడ్లో అయితేనేమో పూర్ణ, ప్రాణహిత, ఇంద్రావతి, శబరి. నేను ఇంతకుముందే చూపించాను ఇంద్రావతి ఎక్కడుంది, ప్రాణహిత ఎక్కడుంది అని. మొత్తము ఈ గోదావరిని 12 సబ్ బేసిన్స్గా చేశారు. సో అవన్నీ కూడా G1 నుండి G12 వరకు ఉంటాయి. కృష్ణా నదిని కూడా 12 సబ్ బేసిన్స్ చేశారు. అవి K1 నుండి K12 వరకు ఉంటాయి. ఇదేమో G1 నుండి G12 వరకు ఉంటుంది. దాని తర్వాత మెయిన్ గోదావరి రివర్ మీద ఉండేటటువంటి ముఖ్యమైనటువంటి డ్యామ్స్ ఏంటివి అనేది కూడా ఇచ్చిండు. దాంట్లో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఉంది, శ్రీపాద ఎల్లంపల్లి ఉంది, కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉంది, దాని తర్వాత దుమ్మగూడెం ప్రాజెక్ట్ ఉంది, ధవళేశ్వరం బ్యారేజ్ కూడా ఉంది. ఇప్పుడు ఈ ధవళేశ్వరం ప్రాజెక్టును, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టును మరియు నిజాం సాగర్ ప్రాజెక్టును, ఈ మూడింటిని కూడా బచావత్ ట్రిబ్యునల్ దీని యొక్క అలొకేషన్ చేయక ముందే మనము ఈ పర్టికులర్ 3 ప్రాజెక్టులను కూడా కట్టుకున్నాము. ఇప్పుడు